అధ్యక్ష, సూపర్ 6 లఘు చర్చపై మాట్లాడమన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సూపర్ 6 అధ్యక్ష సూపర్ హిట్ అయినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి ఒక పీడ కలగా మిగిలింది అధ్యక్ష. ఆర్థిక అరాచకం రాజ్యమేళటం, అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోవటం, సమస్త వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అధ్యక్ష. అటువంటి రాష్ట్రాన్ని సరిదిద్ది పట్టాలెక్కించడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం 15 నెలలు పట్టింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విధ్వంసమైనటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కాలంతో కూడా పోటీ పట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఆయన నేతృత్వంలో 15 నెలల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంతో కష్టపడి ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష 164 సీట్లు ఇస్తే దానికి తగినటువంటి పరిపాలన అందించాలని రెస్ట్లెస్గా గతంలో కన్నా భిన్నంగా ఈరోజు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అధ్యక్ష, ప్రజలు అంచనాలకు మించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, చెప్పినవి అమలు చేయాలనేటువంటి దిశగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అధ్యక్ష. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, జోడు గుర్రాలుగా పరిగెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు గారు అధ్యక్ష. ఈరోజు భారతదేశంలోనే అద్భుతంగా అత్యంత సంక్షేమం అందిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పిపోయాడు, అయినా సూపర్ 6 పథకాలు అమలు చేయటం, సూపర్ 6ఏ కాకుండా లేనివి కూడా అమలు చేశారనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఆనందంతో పాటు ఆశ్చర్యపోతూ ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఏ రోజుకు ఆ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. 3 నెలల ముందు నుంచి కూడా 7,000 పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 3,000 నుంచి 4,000. జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది ఆ ప్రభుత్వంలో, చేతగాని ప్రభుత్వంలో. అటువంటిది అధ్యక్ష, దివ్యాంగులకి 3 నుంచి ఒకేసారి 6,000, అరుదైన వ్యాధులకు 10 నుంచి 15,000 అధ్యక్ష. ఈ దేశంలో దరిదాపుల్లో కూడా ఈ తరహా పెన్షన్లు పంచుతున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో లేదు అధ్యక్ష. ముందు వరుసలో మనం ఉన్నాం. మన తర్వాత 2,600 మాత్రమే ఉంది అధ్యక్ష, అది కూడా. ఆ విధంగా ఈరోజు అధ్యక్ష 64 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్లు అయితే 15 నెలల్లో 45,000 కోట్లు పంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పెన్షను చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల్లోనే పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష ఈరోజు జగన్ మాటలు చెప్పాడు అధ్యక్ష, చంద్రబాబు గారు మాటలు కాదు పెన్షన్లు పెంచాడని ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. వృద్ధులకు, వికలాంగులకు చంద్రబాబు గారి పాలన అంటే ఈరోజు ప్రజల్లో ఖర్చు పెట్టేటువంటి శక్తి పెరిగింది అధ్యక్ష. ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష, తల్లికి వందనం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చారు అధ్యక్ష, ఇంట్లో ఒకరికిచ్చి మోసం చేశాడు. 35 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈరోజు మన యువ నాయకులు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో 67 లక్షల మంది అధ్యక్ష, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 పిల్లలు ఉన్నా కూడా 6కి కూడా అకౌంట్లో ఒకే రోజు డబ్బులు వేసినటువంటి ఘనత ఇటు లోకేష్ బాబు గారిది, అటు చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో అమ్మఒడి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి నానబుడ్డిదేవ్ 30,000 కోట్లు తిరిగి దోచేశాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఏ పథకం అమలు చేసినా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ ఉంటే తప్ప ఏ పథకం అమలు చేయలేదు. అదేవిధంగా అధ్యక్ష, అన్నదాత సుఖీభవ
20,000 రూపాయలు చెప్పింది చెప్పినట్టు అమలు చేశారు. 7,000 రూపాయలు వేశారు. మరో 2 దఫాల్లో మిగిలిన 13,000 కూడా వేస్తామని మాట ఇచ్చారు. రైతులు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. 20,000 రూపాయలు గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా 44 లక్షల మందికి అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల్ని ఈరోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది. స్త్రీ శక్తి అధ్యక్ష 5 కోట్ల మంది ఇప్పుడు ప్రయాణాలు చేశారు అధ్యక్ష. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. మెగా డిఎస్సి అధ్యక్ష 150 పిటిషన్లు పెట్టిన లోకేష్ బాబు గారి నాయకత్వంలో పోరాటం చేసి తొలి సంతకం చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. 16,347 ఉద్యోగ నియామకాల అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎప్పుడూ జరగనంత సంతోషం. నిన్న ఆ డిఎస్సి నియామక పత్రాలు ఇస్తా ఉంటే అధ్యక్ష మరి అనేక పోరాటాలు చేశారు లోకేష్ బాబు గారు. 150 పిటిషన్లు ఇది అమలు జరగకూడదు, ఈ నియామకాలు జరగకూడదని అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నా మరి లోకేష్ బాబు గారు యువగాళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా అన్న క్యాంటీన్లు అధ్యక్ష 204 క్యాంటీన్లు పేదల కడుపు కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చి రాగానే 204 క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు 2.5 లక్షల మంది అధ్యక్ష. 5 రూపాయలకు 3 పూట్ల ఈరోజు ఇంట్లో స్టవ్ పెట్టే పని లేకుండా కూడా బయట భోజనం చేసేటువంటి ఫెసిలిటీ అన్న క్యాంటీన్లు అధ్యక్ష. అటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసేసి పేదల కడుపు కొట్టాడు అధ్యక్ష. ఆ ఉసురు కూడా తగిలింది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా అధ్యక్ష బీసీలకు ఆర్థిక సామాజిక స్థిరీకరణ పేరు మీద గృహ నిర్మాణాలకు 50,000 అధ్యక్ష. సోలార్కి 98,000 రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సెలూన్లు వాటికి 20,000 రూపాయలు అధ్యక్ష. మళ్ళా రేపు అక్టోబర్ 2న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి. ఆ విధంగా అధ్యక్ష అభివృద్ధి ఎంత స్పీడ్గా డెలివరీ అవుతుందంటే ఏ రోజుకు ఆ రోజు ఒక పాజిటివ్ దృక్పథంలో వెళ్తుంది. కాబట్టి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. రోడ్లకి రైల్వేలకి 2 లక్షల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరుగుతున్నాయని. ఆ విధంగా అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందనేటువంటి దానికి జరుగుతున్న పనులు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష గ్రామ సభలు ఒక వరల్డ్ రికార్డ్ అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో 13,326 పంచాయతీలు గ్రామ సభలు జరపటం, వెంటనే ప్రతి గ్రామంలో పనిచేయటం అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్య బీమా అధ్యక్ష 25 లక్షలు అయిపోయింది. 25 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ పాలసీ అధ్యక్ష, తేడా లేకుండా అందరికీ. ఆ విధంగా అధ్యక్ష ఈరోజు బ్రాండ్ ఆంధ్ర అధ్యక్ష పారిశ్రామిక విప్లవం కావచ్చు. దేశ విదేశాల్లో ఉన్న ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఈరోజు భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ ఇస్తున్నారు అధ్యక్ష. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన అధ్యక్ష. దానికే బ్రాండ్ ఆంధ్ర ఈరోజు తిరిగి తీసుకొస్తేదానికి మరి నిరంతరం మరి వారి కృషి ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 10 లక్షల కోట్లు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి వచ్చినాయి అధ్యక్ష? అతి తక్కువ సమయంలో 7 లక్షల ఉద్యోగాలు. మరి లోకేష్ బాబు గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వాలని. ఇదే వేగం ఉంటే అధ్యక్ష 20 లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి దానికి కూడా అవకాశాలు చూసేదాన్ని బట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. ఆ విధంగా పోలవరం అమరావతి డబుల్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నా అన్నిటినీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థతతోటి ఈరోజు అన్ని రకాలుగా ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఉండబట్టి ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక బాధ్యతతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి పాలన అభివృద్ధికి మార్గం వేసిందని తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణకుమార్ రావు.